మార్కెట్ చూస్తున్నాం. వస్తుందా? am I audible? Fine. See, నేను క్యాపిటల్ మార్కెట్ స్టార్ట్ చేసే ముందు ఏం చెప్పాను? సో ఫినాన్షియల్ మార్కెట్ లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి క్యాపిటల్ మార్కెట్, సెకండ్ వన్ వచ్చేసి మనీ మార్కెట్. ఓకే, క్యాపిటల్ మార్కెట్ అంటే ఏంటి అని అంటే లాంగ్ టర్మ్ ఫండ్స్. అంటే ఇక్కడ మనం మనీ అనేది లాంగ్ టర్మ్ అంటే 1 సంవత్సరం లేదంటే అంతకన్నా ఎక్కువ కాలం పాటు మనం తీసుకుంటాం అనమాట. షార్ట్ టర్మ్ మార్కెట్ లో, మనీ మార్కెట్ లో మనం ఎలా అంటే లెస్ దెన్ 1 year, సో షార్ట్ టర్మ్. ఓకే, దాని తర్వాత మనం క్యాపిటల్ మార్కెట్ స్టార్ట్ చేసాం. ఎస్, సో క్యాపిటల్ మార్కెట్ లో I started with 4 basic concepts. ఒకటి ఈక్విటీ షేర్స్, బాండ్స్ కాదు షేర్స్, ప్రిఫరెన్షియల్ షేర్స్, బాండ్స్, డిబెంచర్స్. ఇవి మనకి ఏమిస్తాయండి? పార్ట్నర్షిప్. ఇవి డెట్. సో ఇవేంటి అని అంటే లోన్స్, ఇవి పార్ట్నర్షిప్. ఓకే, దాని తర్వాత నేను మీకు ఇంకో విషయం చెప్పాను, బాండ్స్, డిబెంచర్స్ 2 టైప్స్ ఉంటాయి, కన్వర్టబుల్, నాన్ కన్వర్టబుల్. ఓకే, అగైన్ దాంట్లో కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాండ్స్ చూసాం. దాని తర్వాత మనం క్యాపిటల్ మార్కెట్ ఎంటర్ అయ్యాం. సో క్యాపిటల్ మార్కెట్ లో ఎంటర్ అయినప్పుడు నేను మీకు ఏం చెప్పాను? లెట్స్ సే ఇది నా కంపెనీ అయితే, ఓకే, సో నేను తెలివైనను కాబట్టి నేనేం చేస్తాను అని అంటే ఫస్ట్ సెకండ్ హ్యాండ్ మార్కెట్కి వెళ్ళి నేను నా కంపెనీని రిజిస్టర్ చేసుకుంటా. ఓకే, ఎందుకు అని అంటే ఒకవేళ నా ప్రోడక్ట్ ఎవడైనా నచ్చకపోతే వాడికి అది సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేదానికి వాడికి ఒక అవకాశం ఉండాలి. అందుకని చెప్పి నేను సెకండ్ హ్యాండ్ మార్కెట్కి వెళ్ళి ఫస్ట్ నా ప్రోడక్ట్ రిజిస్టర్ చేసుకుంటా. అయితే సెకండ్ హ్యాండ్ మార్కెట్ అంటే మన విషయంలో ఏంటి అని అంటే సెకండరీ మార్కెట్. సో సెకండరీ మార్కెట్లో ఏమేమి ఉంటాయండి? ఎన్ఎస్సి, బిఎస్సి. ఓకే, వీటన్నిటికి హెడ్ ఎవరండి? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దాని తర్వాత నేనేం చేస్తాను? మంచిగా ఒక బ్రాండ్ అంబాసిడర్ తీసుకుంటా, ఖత్తర్ పాప. ఓకే, సో తనకి నేను షేర్స్ అమ్ముతా. ఓకే, సో క్వాలిఫైడ్ ఇన్వెస్టర్స్ అంటాం. ఓకే, అలానే యాంకర్స్ అంటాం. ఏమంటాం వీటిని? యాంకర్స్ అంటాం. ఓకే, ఈరోజు ఇవన్నీ మనం చదవబోతున్నాం, అందుకనే పేర్లు చెప్తున్నాం. ఓకే, ఒకవేళ ఈ 2 పనులు నేను చేసిన తర్వాత ఇప్పుడు నా కంపెనీకి బ్రాండ్ నేమ్ కూడా ఎస్టాబ్లిష్ అయిపోయింది. అప్పుడు నేను ఏం చేస్తానంటే పబ్లిక్ దగ్గరికి వెళ్తాను, నా షేర్స్ అనేవి అమ్ముతాను. ఎవరికి? పబ్లిక్కి. సో వీళ్ళని ఏమంటాం? రీటైల్ ఇన్వెస్టర్స్. ఓకే, దాని తర్వాత నేను నా యాక్చువల్ స్టోరీ స్టార్ట్ చేశాను. సో దిస్ ఈజ్ మై కంపెనీ. సో కంపెనీలో ఎప్పుడైతే నేను నా ప్రాసెస్ ఫాలో అవుదామని చూస్తున్నానో ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళాలి? సెకండ్ హ్యాండ్ మార్కెట్. సో సెకండ్ హ్యాండ్ మార్కెట్ దగ్గరికి తిన్నగా వెళ్దాం అనుకున్నాను. ఇదిగో వీళ్ళే సెకండ్ హ్యాండ్ మార్కెట్. వీళ్ళని మనం ఏమని పిలుస్తాం? అన్నదమ్ములు ఇద్దరిని కలిపి మనం ఏమంటాం? బ్రోకర్స్ అంటాం, మీడియేటర్స్ అంటాం. ఓకే, బ్రోకర్స్ ఆర్ మీడియేటర్స్ అంటాం. ఓకే, ఎవరెవరండి? ఎన్ఎస్సి, బిఎస్సి. సో నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేసుకుందాం అని అంటే మధ్యలో నన్ను ఒకడు ఆపేశాడు. ఆపేసి ఓకే, లెట్స్ కమ్ బ్యాక్ టు ద స్టోరీ అగైన్. ఇది నా కంపెనీ. నేను కంపెనీ ఎక్కడ రిజిస్టర్ చేద్దాం అనుకుంటున్నా? సెకండ్ హ్యాండ్ మార్కెట్. ఓకే, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో బ్రోకర్స్ ఎవరెవరు ఉన్నారు? ఎన్ఎస్సి, బిఎస్సి. అయితే నేను వీళ్ళ దగ్గరికి వెళ్దాం అనుకుంటే మధ్యలో నన్ను ఒకటి ఆపేశాడు.
ఆపేసి నన్ను పక్కకు తోసేసాడు. వాడి పేరేంటి? సెబీ. నేను వెంటనే వాడిని అడిగా, ఎవడరా నువ్వు అని. వెంటనే వాడు ఏమన్నాడు? సెబీ అన్నాడు. అయితే సెబీ అని చెప్పుకోవడం కాకుండా వాడి గురించి వాడి స్టోరీ కూడా చెప్పుకున్నాడు. సి ఐఎమ్ సెబీ, ఐ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1992 అండర్ యాక్ట్ కాల్డ్ ద సెబీ యాక్ట్ 1992. సో యాక్ట్ ద్వారా ఎస్టాబ్లిష్ అయ్యాను కాబట్టి నన్ను ఏమని పిలుస్తారు? స్టాట్యూటరీ బాడీ. నాకు ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి? 3 ఫంక్షన్స్. ఫస్ట్ వన్ ఏంటి? లెజిస్లేటివ్ ఫంక్షన్. నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేస్తాను క్యాపిటల్ మార్కెట్ కోసం. సెకండ్ వన్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్. నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంప్లిమెంట్ చేస్తాను క్యాపిటల్ మార్కెట్ కోసం. థర్డ్ వన్ జ్యుడిషియల్ ఫంక్షన్స్. ఎవడైతే నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవడో వాడి తాట తీస్తానని చెప్పాడు. ఎవరు? సెబీ. సో సెబీ దగ్గరికి వెళ్ళాను నేను. సెబీ దగ్గరికి వెళ్తే సెబీని నేను పట్టించుకోకుండా వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాను. వీళ్ళు ఏం చెప్పారు? బాస్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్, వీ హ్యావ్ అ బాస్. మా స్టాక్ మార్కెట్కి ఒకరు బాస్ ఉన్నారు. ఎవరు వాళ్ళు? సెబీ. సో నువ్వు నా దగ్గరికి డైరెక్ట్గా వస్తే నేను నిన్ను ఇక్కడ ఎంటర్ చేసుకోలేను. నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సెబీ దగ్గరికి. సెబీ దగ్గరికి వెళ్తే సెబీ నిన్ను ఏం చేస్తుంది? నిన్ను నాకు ఇక్కడ యాడ్ చేసుకోమని చెప్పి పర్మిషన్ ఇస్తుంది. ఓకే. అయితే నేను ఈసారి సెబీ దగ్గరికి వెళ్ళా. సెబీ నా దగ్గరికి వచ్చి ఏమంది? ఇందాక నువ్వే కదా నాతో యాటిట్యూడ్గా మాట్లాడావు, సారీ చెప్పేసా. వెంటనే సెబీ ఇంప్రెస్ అయిపోయింది. ఇంప్రెస్ అయిపోయి ఏం చెప్పింది అని అంటే, సి నువ్వు మంచోళ్ళ ఉన్నావు కాబట్టి నీకు ఒక సజెషన్ ఇస్తున్నా. నువ్వు డైరెక్ట్గా నా దగ్గరికి వస్తే నువ్వెవరో తెలియదు కాబట్టి నేను నిన్ను పట్టించుకోను. ఓకే. సో అందుకని నేను కొంతమందికి సర్టిఫికెట్ ఇచ్చి మార్కెట్లో వదిలా. వాళ్ళని ఏమంటాం? అండర్ రైటర్స్. ఏమంటాం వాళ్ళని? అండర్ రైటర్స్. సో నువ్వేం చేస్తావంటే ఈ అండర్ రైటర్స్ దగ్గరికి వెళ్ళు. అండర్ రైటర్స్ ఏం చేస్తారు అని అంటే నీ పేరు మీద ఒక ప్రొఫైల్ తయారు చేస్తారు. ఆ ప్రొఫైల్ని ఏమంటాం అంటే కంపెనీ ప్రొఫైల్ అంటాం. ఏమంటాం? కంపెనీ ప్రొఫైల్. జస్ట్ లైక్ మ్యాట్రిమోనీ సైట్స్లో ఎప్పుడైతే నేను డైరెక్ట్గా వెళ్తే నా ముఖం చూసి నన్ను ఎవడు కొంటాడు? కొనడు. ఏం చేయాలి? నా హైట్ ఇంత, నా పేరు ఇది, నాది ఏ జాబు, నేను ఎంత సంపాదిస్తున్నా, పాస్ట్లో ఎక్స్లు ఎవరైనా ఉన్నారా? లేరు కాబట్టి అక్కడ నేను లేరనే చెప్తా. సో ఇవన్నీ కూడా నేను అక్కడ మెన్షన్ చేయాలి. అలానే మనం ఎప్పుడైతే అండర్ రైటర్స్ దగ్గరికి వెళ్తానో నా కంపెనీ కోసం ప్రొఫైల్ క్రియేట్ చేయమని, ఆ ప్రొఫైల్కి ఏమన్నా నేను NHRB. ఓకే. సో DRHB. ఓకే. సో వీళ్ళు ఏం చేస్తారు నా కోసం? DRHB, నథింగ్ బట్ కంపెనీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారనమాట. DRHB కంపెనీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. ఓకేనా? ఎప్పుడైతే కంపెనీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారో ఇప్పుడు నేను ఈ ప్రొఫైల్ పట్టుకొని మళ్ళీ సెబీ దగ్గరికి వెళ్తా. ఓకే. సెబీ ఏమంటదనంటే ఓకే ఫైన్, నిన్ను నేను ఇక్కడ యాడ్ చేసుకుంటా. ఓకే. వెంటనే ఏం చెప్తుంది సెబీ? ఓకే నువ్వు ఫైన్, నువ్వు వెళ్ళి యాడ్ అవ్వచ్చు అని చెప్తుంది. యాడ్ అవుదామని చెప్పి నేను మళ్ళీ ఈ ప్రొఫైల్ పట్టుకొని 2 కాపీలు తీసా. ఒకటి పబ్లిక్ మొత్తానికి చూపించడానికి ఒక కాపీ, సెకండ్ కాపీ సెబీ దగ్గర సబ్మిట్ చేయడానికి ఇంకొక కాపీ. ఓకే. సి ఇక్కడ ఒకటి సెబీ దగ్గరికి వెళ్తున్నా నేను, అంటే తెలుగు మ్యాట్రిమోనీకి వెళ్తున్నా నేను. తెలుగు మ్యాట్రిమోనీకి వెళ్ళి చెప్తున్నాను నేను చాలా మంచోడిని, ఇది నా ప్రొఫైల్ అని చెప్తున్నా. సో నా కోసం తెలుగు మ్యాట్రిమోనీ దగ్గర ఒక ప్రొఫైల్ ఉంచుకుంటుంది. ఓకే. నన్ను ఎవరైతే చూడడానికి వస్తారో యాప్లో కానీ బయట కానీ వాళ్ళకు ఒక ప్రొఫైల్ ఇస్తుంది. అలానే ఇక్కడ కూడా 2 కాపీలు ఉంటాయి. ఒక ప్రొఫైల్ సెబీ దగ్గర సబ్మిట్ చేస్తాం, ఇంకొకటి ఏంటి అని అంటే ఈ కంపెనీ పేరు మీద ఒక వెబ్సైట్ తయారు చేసి వెబ్సైట్లో ఆ డాక్యుమెంట్ పెడతాం. ఆ డాక్యుమెంట్ పేరు DRHB, నథింగ్ బట్ కంపెనీ ప్రొఫైల్. ఓకే. ఇప్పుడు నేను సెబీ దగ్గరికి వెళ్ళాను అనుకోండి, సెబీ నన్ను మార్కెట్లోకి ఎంటర్ చేస్తుంది, నీ పేరు నువ్వు రాసుకోవచ్చు అని. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్తే సెబీ నాకు 3 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంది. ఆ 3 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటనేవి చూద్దాం. ఓకే. ఈ 3 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకవేళ నేను క్వాలిఫై అయితే అప్పుడు నా పేరు ఇందులో యాడ్ చేస్తుంది. ఈవెన్ నా కంపెనీ ప్రొఫైల్ ఎంత బాగున్నా కూడా ఆ 3 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా నేను క్వాలిఫై అవ్వాలి, అప్పుడే నా పేరు అందులో ఎంటర్ చేస్తుంది. ఓకే ఫైన్. ఇది సెకండ్ హ్యాండ్ మార్కెట్లో నన్ను నేను ఎంటర్ చేసుకునే ప్రాసెస్. ఓకే. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ అండర్ రైటర్స్ దగ్గరికి వస్తాను. ఓకే ఫైన్, మనం సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? షేర్స్ వదలాలి, అంటే ప్రోడక్ట్స్ తయారు చేసి బయటకు వదలాలి. ఓకే. సో ఇప్పుడు షేర్స్ వదలాలన్నమాట. వెంటనే లెట్స్ సే నా కంపెనీ వాల్యూ ఒక 1 lakh ఉంది. అయితే నాకు బాగా దురాశ ఎక్కువైపోయింది. దురాశ ఎక్కువైపోయి ఒక పంచి అండర్ రైటర్ నా పేరు మీద ఒక 10 lakh షేర్స్
రిలీజ్ చేయ మార్కెట్లో అన్నా. వెంటనే అండర్ రైటర్ ఏమంటాడంటే కుదరదు అంటాడు. ఎందుకు అనంటే నీ ప్రాపర్టీ వాల్యూయే 1 lakh, నువ్వు 10 lakhs రిలీజ్ చేస్తానంటే రేపు ఎప్పుడైనా నీ కంపెనీ ఎత్తేస్తే నువ్వు తిరిగి ఎలా ఇస్తావు వాళ్ళకి డబ్బులు? ఇవ్వలేవు. అందుకని చెప్పి అండర్ రైటర్స్ ఎప్పుడైతే కంపెనీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారో దాని తర్వాత వాళ్ళు చేసే పని ఏంటి అని అంటే వీళ్ళు కంపెనీని వాల్యుయేషన్ చేస్తారండి. కంపెనీ ఎంత వాల్యూకి ఉంది, ఎన్ని షేర్స్ వదలాలి, నెంబర్ ఆఫ్ షేర్స్, ఎన్ని షేర్స్ వదలాలి, ఒక్కొక్క షేర్ యొక్క కాస్ట్ ఎంత, ఒక్కొక్క షేర్ యొక్క కాస్ట్ ఎంత, ఇవన్నీ డీటెయిల్స్ క్లియర్గా అన్ని డిఫైన్ చేసి కంపెనీకి ఇస్తారు, అంటే నాకు ఇస్తారు. ఓకే, ఇప్పుడు నేను బీయింగ్ ఏ కంపెనీ ఏం చేస్తానంటే ఈ షేర్స్ని అమ్మడానికి ట్రై చేస్తాను. ఎక్కడ? మార్కెట్లో. అర్థమైందా? ఓకే, అయితే ఇది అమ్మడానికి ట్రై చేసే ముందు వీడు వెంటనే హోల్డ్ ఆన్ అంటాడు. ఏమైంది నీకు ఇప్పుడు అని అంటే, మరి ఇంత చేశాగా నా కన్సల్టెన్సీ ఫీ. సో కన్సల్టెన్సీ ఫీ తీసుకుంటాడు ఎవడు? అండర్ రైటర్. అప్పుడు వీడు రిటర్న్ వెళ్ళిపోతుంటే మళ్ళీ నేను ఆపుతా, వెయిట్ నీకేమైంది ఈసారి? నువ్వు పెద్ద ఎక్స్పర్ట్ లా బిహేవ్ చేసావు, షేర్స్ అన్నావు, వాల్యూ కట్టావు, అన్నీ చేసావు, యు ఆర్ అన్ ఎక్స్పర్ట్ అన్నావు. అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఇన్ని షేర్స్ ఇంత వాల్యూకి నువ్వు మార్కెట్లో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా అవి అమ్ముడుపోతాయని చెప్పావు నాకు. ఒకవేళ అమ్మకపోతే, ఒకవేళ సేల్ అవ్వకపోతే నన్నేం చేయమంటావు అని అంటే వెంటనే నేనేమంటానంటే యూ హ్యావ్ టు బై. ఎవరు కొనాలి? యూ హ్యావ్ టు బై. సో అండర్ రైటర్స్ ఒకటి కంపెనీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు, దాని తర్వాత కంపెనీని వాల్యుయేషన్ చేస్తారు, దాని తర్వాత నెంబర్ ఆఫ్ షేర్స్, ఎన్ని షేర్స్ రిలీజ్ చేయాలనేది డిసైడ్ చేస్తారు, ఒక్కొక్క షేర్ యొక్క కాస్ట్ ఎంత అనేది డిసైడ్ చేస్తారు. ఇవన్నీ చేసినాక షేర్స్ మార్కెట్లోకి వదిలినాక ఆ షేర్స్ అనేవి ఒకవేళ సేల్ అవ్వకపోతే ఎవరు కొంటారు? అండర్ రైటర్. సో ఎలిజిబిలిటీ ఆఫ్ అండర్ రైటర్, ఒకటి ఫినాన్స్ డిగ్రీ ఉండాలి, సెకండ్ వన్ సెబీ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, థర్డ్ వన్ మనోడు ఎగ్జామ్ అటెండ్ చేసి పాస్ అవ్వాలి, అప్పుడు మనోడు క్వాలిఫైడ్ సెబీ సర్టిఫైడ్ అండర్ రైటర్ అవుతాడు. దాని తర్వాత మనోడికి మంచి ఫినాన్షియల్ నాలెడ్జ్ ఉంది కాబట్టి వీడు ఇవన్నీ చేస్తాడు. ఇదంతా ఓకే, కానీ అండర్ రైటర్ దగ్గర బాగా డబ్బులు ఉండాలి. ఎందుకు అని అంటే నువ్వు ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ షేర్స్ వాల్యూ రాసిస్తున్నావో అవి అవతల వాడు కొనకపోయాడు అనుకోండి, పబ్లిక్ కొనకపోయారు అనుకోండి, అప్పుడు ఎవరు కొనాలి? అండర్ రైటర్. సో అందుకని అండర్ రైటర్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు. ఒకటి ఫినాన్స్ డిగ్రీ ఉండాలి, సెబీ ద్వారా ఎగ్జామ్ పెట్టిన దాంట్లో క్వాలిఫై అయ్యి ఉండాలి, దాని తర్వాత నీ దగ్గర బోల్డ్ అంతా డబ్బులు ఉండాలి. ఈ మూడు ఉంటేనే నువ్వు అండర్ రైటర్ అవ్వగలవు. అర్థమైందా? అయితే అండర్ రైటర్ అనేవాడు ఇండివిజువల్ అయి ఉండొచ్చు, లేదా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక కంపెనీ పెట్టేస్తా, ఒక కంపెనీ పెట్టి దిస్ ఈజ్ అ కంపెనీ ఆఫ్ అండర్ రైటర్స్ అని చెప్తా. ఓకే, ఇందులో ఓన్లీ క్వాలిఫైడ్ అండర్ రైటర్స్ని నేను హైర్ చేసుకుంటా. ఎందుకు అని అంటే ఇప్పుడు నేను అండర్ రైటర్ అంటే సెబీ నన్ను సర్టిఫై చేసింది దట్ ఐఎమ్ అండర్ రైటర్, కానీ నా దగ్గర డబ్బులు లేవు. అలాంటప్పుడు నేను ఏం చేయాలి? ఏదో ఒక కంపెనీలో పనిచేయాలి, కంపెనీ దగ్గర బోల్డ్ అంత డబ్బులు ఉంటాయి, ఒకవేళ సేల్ అవ్వకపోతే కంపెనీకి ఉంటుంది. అర్థమైందా? సో అండర్ రైటర్స్ దే కెన్ బి ఇండివిజువల్స్ ఆర్ దే కెన్ బి కంపెనీ. కంపెనీలోనైనా కూడా ఖచ్చితంగా కంపెనీలో అండర్ రైటర్స్ అందరూ కూడా సర్టిఫైడ్ బై సెబీ అయి ఉండాలి. అర్థమైందా? ఎస్, క్లియర్. ఇప్పుడు అండర్ రైటర్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. నేను రాయలేదుగా, నేను ఎంతవరకు రాశారు? డ్రాఫ్ట్ రెడ్ హెయిరింగ్ ప్రాస్పెక్టస్. ఎస్, అండర్ రైటర్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి, రాసుకోండి. అండర్ రైటర్స్ ఆర్ సెబీ సర్టిఫైడ్ ఏజెంట్స్. అండర్ రైటర్స్ ఆర్ సెబీ సర్టిఫైడ్ ఏజెంట్స్. అండర్ రైటర్స్ ఆర్ SEBI certified agents who can be individual or a company, who can be individual or a company. Underwriters are SEBI certified agents who can be individuals or SEBI certified agents. Sorry, individuals or a company who operates in the primary market, who operates in the primary
మార్కెట్. సో ప్రైమరీ మార్కెట్ గుర్తుంది కదా నేను చెప్పింది. ఎస్, సి ఒకసారి మళ్ళీ రివిజన్ చూడండి. ఇది ప్రాసెస్. ఓకే, ఇందులో ఎప్పుడైతే నేను షేర్స్ వదులుతున్నానో, ఓకే, వీళ్ళు కొనేటప్పుడు అదేంటండి ప్రైమరీ మార్కెట్. ఎందుకనంటే వాళ్ళు ఫస్ట్ టైం కొంటున్నారు. వీళ్ళు కొనేసి వాళ్ళ ప్రోడక్ట్ సెకండ్ హ్యాండ్ మార్కెట్లోకి వచ్చి అమ్మారు అనుకోండి, ఇది సెకండరీ మార్కెట్. ఓకే, ఎప్పుడైతే ఈ ఇన్వెస్టర్స్ కొంటారో అలానే పబ్లిక్ కొంటారో దాన్ని ఏమంటాం ప్రైమరీ మార్కెట్. వాళ్ళు ఎప్పుడైతే సెకండ్ హ్యాండ్ మార్కెట్లోకి వచ్చి అమ్ముతారో అంటే సెకండరీ మార్కెట్. ఓకే, నెక్స్ట్ రైట్ డౌన్. దే హెల్ప్ ద కంపెనీస్ టు క్రియేట్ డిఆర్హెచ్పి అంటే ఏంటండి? డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్. డిఆర్హెచ్పి, దే హెల్ప్ ద కంపెనీస్ టు క్రియేట్ డిఆర్హెచ్పి and determines the value of the company and determines the value of the company Next point, based on the valuation the underwriters determines number of shares. The underwriters determines number of shares and the share prices that a company can charge. Next point, for their consultancy, underwriters collects fees from the company. అన్ని పాయింట్లు కవర్ అయినాయా? సి అండర్ రైటర్స్ అంటే ఇండివిజువల్స్, సెబీ సర్టిఫైడ్ లేదా కంపెనీ అయి ఉండొచ్చు. వాళ్ళు కూడా అందులో పనిచేసే వాళ్ళు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ సెబీ సర్టిఫైడ్ అయి ఉండాలి. ఓకే, వీళ్ళు ఏం చేస్తారు? కంపెనీకి హెల్ప్ చేస్తారు టు క్రియేట్ డిఆర్హెచ్పి, డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్. దాని తర్వాత దే విల్ డూ ద వాల్యుయేషన్ ఆఫ్ ద కంపెనీ. ఎన్ని షేర్స్ వదలాలి, ఎంత కాస్ట్ వదలాలి అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఓకే, అండ్ ఒక్క పాయింట్ మనం మిస్ అయ్యాం, అదేంటి? ఎప్పుడైతే షేర్స్ అమ్ముడుపోవో అప్పుడు ఎవరు కొనాలి? అండర్ రైటర్స్ కొనాలి. కీప్ ఎ నోట్ పాయింట్. If the companies are unable to sell, number of shares suggested by the underwriter, then underwriters has to purchase the unsold shares. 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 Okay, so మళ్ళీ స్టోరీ రిపీట్స్. సి, నేను ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాను? సెకండ్ హ్యాండ్ మార్కెట్కి. మధ్యలో నాకు ఎవరు ఎదురయ్యారు? సెబీ ఏం చెప్పింది? ఫస్ట్ నువ్వు కంపెనీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోరా అన్నది. సో కంపెనీ ప్రొఫైల్ డిఆర్హెచ్పి క్రియేట్ చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళా? సెబీ దగ్గరికి వెళ్ళా. ఈసారి సెబీ ఏమనింది? నువ్వు రిజిస్టర్ అవ్వచ్చు అంది. ఎక్కడ? సెకండ్ హ్యాండ్ మార్కెట్, సెకండరీ మార్కెట్. అయితే నేను ఇప్పుడు దీని తర్వాత ప్రాసెస్ మనం చూసేసాం. ఎస్, ఇక్కడ రిజిస్టర్ అయిపోయి వచ్చి వాల్యుయేషన్ చేసాం, నెంబర్ ఆఫ్ షేర్స్, ఒక్కొక్క షేర్ యొక్క కాస్ట్ ఎంతో అండర్ రైటర్ చెప్పేసింది. ఇన్ బిట్వీన్ నేను ఎక్కడికి వెళ్ళాను? సెకండరీ మార్కెట్. సో సెకండరీ మార్కెట్ దగ్గరికి వెళ్ళి సెబీ ఓకే,
నీకు నా ప్రొఫైల్ నచ్చింది కదా, వెంటనే నన్ను రిజిస్టర్ చేయి ఎక్కడ, సెకండరీ మార్కెట్లో. వెంటనే సెబీ ఏమన్నది అంటే అంత ఈజీ కాదమ్మా, ఇక్కడ రిజిస్టర్ అవ్వాలని అంటే యూ హ్యావ్ 3 కండిషన్స్. అండ్ ఇంకొకటి అందరికీ తెలిసిన కండిషనే ఏంటి అని అంటే కంపెనీ యొక్క పాస్ట్ రికార్డ్ మంచిగా ఉండాలి. సో బేసిక్గా 3 కండిషన్స్, 3 ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ నువ్వు ఫుల్ఫిల్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్, కంపెనీ పెట్టి మినిమం 3 years అయి ఉండాలి. అంటే కంపెనీ ఏజ్ అనేది మినిమం 3 years అయి ఉండాలి. సెకండ్ వన్, కంపెనీ బ్యాంక్ అకౌంట్లో మినిమం 15 కోట్లు ఉండాలి. ఎంత ఉండాలి? 10 కోట్లు. ఓకే, మినిమం 10 కోట్లు ఉండాలి. కంపెనీ బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉండాలి? మినిమం 10 కోట్లు ఉండాలి. జనరల్గా మీ బ్యాంక్ అకౌంట్ని, మా బ్యాంక్ అకౌంట్ని బ్యాంక్ అకౌంట్ అంటాం. బట్ కంపెనీని ఓపెన్ చేసి కంపెనీకి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసాం అనుకోండి, దాన్ని ఏమని పిలుస్తాం అని అంటే పెయిడ్ అప్ క్యాపిటల్. ఏమంటాం? పెయిడ్ అప్ క్యాపిటల్. సో పియూసి అనేది మినిమం 10 crores ఉండాలి. అండ్ థర్డ్ కండిషన్, నీ లాస్ట్ 3 yearsలో నీ ప్రాఫిట్స్ అనేవి యావరేజ్గా 15 crores ఉండాలి. లాస్ట్ 3 yearsలో ప్రాఫిట్స్ యావరేజ్ 15 crores ఉండాలి. అంటే ఎగ్జాంపుల్గా నేను ఫస్ట్ కంపెనీ పెట్టా. ఓకే, సో 3 years అయింది అనుకుందాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. సో ఫస్ట్ ఇయర్ నా ప్రాఫిట్స్ 0 అవ్వచ్చు, నేను ట్రై చేశా కానీ ఎక్కడ నాకు కుదరలా. సెకండ్ ఇయర్ ఏంటంటే నేను లాస్లోకి వెళ్ళిపోయా, -5 crores. అంతే కదా, ఎప్పుడైనా బిజినెస్ పెట్టేటప్పుడు 4 స్టేజ్లు ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే ఫస్ట్ హెవీ లాసెస్ వస్తాయి. దాని తర్వాత సెకండ్ స్టేజ్ ఏంటి అని అంటే ఇంకా నా వల్ల కాదురా బాబు, కంపెనీ క్లోజ్ చేస్తే కానీ పూట గడవదు అనిపిస్తుంది, సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఏంటి అని అంటే నో లాస్ నో గెయిన్. ఓకే, సెకండ్ స్టేజ్ తట్టుకోగలిగేవాడే థర్డ్ స్టేజ్కి వెళ్తాడు, నో లాస్ నో గెయిన్. ఎప్పుడైతే థర్డ్ స్టేజ్ దాటుతాడో అప్పుడు వాడికి ప్రాఫిట్స్ వస్తాయి. ఇది కంపెనీ ఎంత పెద్దది అనే దాన్ని బట్టి టైం పీరియడ్ అనేది డిసైడ్ అవుతుంది. నువ్వు రోడ్ల మీద తోపుడు పని పెట్టావు అనుకో, మేబీ ఫస్ట్ది సెకండ్ది ఒక 5 days ఉండొచ్చు. ఒకవేళ నువ్వు ఇలా పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టావు అనుకో, ఈ ఫస్ట్ ప్రాసెస్ సెకండ్ ప్రాసెస్ ఒక 2 years ఉండొచ్చు. ఒకవేళ నువ్వు ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెట్టావు అనుకో, ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఒక 5-7 years ఉండొచ్చు. ఓకే, సో ఇనీషియల్గా నాకు ఎంత వచ్చింది? 0. తర్వాత సంవత్సరం 5 crores. దాని తర్వాత ఏంటంటే నేను నా ఐడియాస్ మార్చాను, చాలా తెలివిగా బిహేవ్ చేశాను, ఫైనల్గా నాకు 50 crores వచ్చింది. సో ఇప్పుడు ఈ 3 years యొక్క ప్రాఫిట్స్ని నేను యావరేజ్ చేశా. ఎంత వచ్చిందా? 15 crores వచ్చిందా? 15 crores. సో 15 crores వచ్చింది కాబట్టి నేను ఈ కండిషన్ కూడా ఎలిజిబుల్. ఓకే, సింపుల్. సో ఎప్పుడైతే నేను మళ్ళీ సెకండ్ హ్యాండ్ మార్కెట్లోకి అంటే సెకండరీ మార్కెట్లోకి వెళ్ళి నన్ను నేను రిజిస్టర్ చేసుకుందాం అనుకున్నానో, మినిమం ఏజ్ 3 years అయి ఉండాలి కంపెనీది. సెకండ్ వన్ పెయిడ్ అప్ క్యాపిటల్. టర్మ్ గుర్తుపెట్టుకోండి, టెక్నికల్ టర్మ్. ఒకవేళ సింపుల్ గా చెప్పాలి అని అంటే కంపెనీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో ఉన్న అమౌంట్, కానీ దాని టెక్నికల్ టర్మ్ పెయిడ్ అప్ క్యాపిటల్, పియూసి అంటాం. పియూసీలో మినిమం 10 crores ఉండాలి. అలానే గడిచిన 3 సంవత్సరాల్లో వాళ్ళ యొక్క ప్రాఫిట్ యావరేజ్ అనేది మినిమం 15 crores ఉండాలి. ఓకే, సో ఇవి ఎలిజిబిలిటీ కండిషన్స్. రాసుకోండి. టు రిజిస్టర్ or to be listed in the stock exchange, to register or to be listed in the stock exchange, the following eligibility conditions must be fulfilled. The following eligibility conditions must be fulfilled.
The following eligibility conditions must be fulfilled. First one, company must have minimum experience of 3 years. Company must have minimum experience of 3 years. Company must have minimum experience of 3 years. Second one, minimum paid up capital. Minimum paid up capital. Paid up capital. PUC. Minimum paid up capital of the company must be of the company must be 10 crores. Of the company must be 10 crores. Third one, the average profit of the company, the average profit of the company in the last 3 years must be, in the last 3 years must be at least 15 crores. In the last 3 years must be at least 15 crores. Fourth point, the company should have a clean track record. The company should have a clean track record. The company should have a clean track record. Okay, fine. ఓకే, సో ఇదే ప్రాసెస్ చూడండి. పేటిఎం వాడు ఏం చేశాడంటే తనకు ఒక 5 to 7 years ఎక్స్పీరియన్స్ వచ్చింది కంపెనీ పెట్టి. ఈ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత సేమ్ అండర్ రైటర్ దగ్గరికి వెళ్ళాడు, ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. ఓకే, క్రియేట్ చేసుకొని సెబీ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడనంటే, నేను సెకండరీ మార్కెట్లో రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నా. ఐ వాంట్ టు బి లిస్టెడ్ ఇన్ ద సెకండరీ మార్కెట్. అయితే సెబీ సింపుల్గా 3 కండిషన్స్ చెప్పింది అనమాట. 3 కండిషన్స్ ఏంటంటే అవి, మినిమం 3 years, మనోడికి చూస్తే 7 years ఉంది. సెకండ్ కండిషన్ పియూసి 10 CR. సో 10 CR ఉంది, అక్కడ ఎంత ఉందో చెప్పలేదు మనకి. ఓకే, తర్వాత ప్రాఫిట్స్ అనేవి యావరేజ్ 15 crores. అయితే మనోడు ఏం చేశాడో తెలియదు కానీ 0 ప్రాఫిట్ అని చెప్పి చూపించుకున్నాడు. ఎంత చూపించుకున్నాడు? 0 ప్రాఫిట్. ఆబ్వియస్లీ ట్యాక్స్ బెనిఫిట్స్. సో 0 ప్రాఫిట్ చూపించుకున్నాడు అనమాట. ఎప్పుడైతే 0 ప్రాఫిట్ చూపించుకున్నాడో వెంటనే హీఈస్ నాట్ ఎలిజిబుల్ టు బి లిస్టెడ్ ఇన్ ద సెకండరీ మార్కెట్. అయితే అప్పుడు సెబీ ఏం చెప్పింది అని అంటే, వాడు తిరిగి వెళ్ళిపోతున్నాడు. విజయ్ శేఖర్ శర్మ తెలుసా, పేటిఎం విజయ్ శేఖర్ శర్మ. ఓకే, సో తిరిగి వెళ్ళిపోతున్నాడు అనమాట విజయ్ శేఖర్ శర్మ. హలో మిస్టర్ విజయ్, ప్లీజ్ కమ్ బ్యాక్. ఏమైంది? నేను ఎలిజిబుల్ కాదన్నావుగా, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. అలా కాదమ్మా, నేను ఎలిజిబుల్ కాదు అన్నానంటే యూ హ్యావ్ టు రిక్వెస్ట్ మీ సార్ ప్లీజ్ ప్లీజ్ అని అంటే నేనే ఏదో ఒక వే చూస్తా. నేను మీరు లేటుకు వచ్చిన ప్రతిసారి ఎన్నిసార్లు బయటకు పంపించేలా. ఒకవేళ మీరు వెంటనే వెళ్ళిపోతే వెళ్ళిపోమంట, అక్కడ 2 నిమిషాలు నించుంటే ఖచ్చితంగా లోపలికి ఎలా చేస్తా. సో విజయ్ శేఖర్ శర్మ కూడా సెబీ అదే చెప్పింది, యూ హ్యావ్ టు రిక్వెస్ట్ మీ, నేనే ఏదో ఒక వే ఫైండ్ చేస్తాను. అయితే ఓకే ఫైన్, నాకు ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలని ఉంది. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ మీ ద వే. ఓకే, అయితే వెంటనే సెబీ ఏం చెప్పింది అని అంటే, నాకు ఒక ఎక్సెప్షన్ ఉంది. ఏదైనా కంపెనీ 0 ప్రాఫిట్స్లో ఉన్నా, ఒకవేళ ఆ కంపెనీ వల్ల ఫ్యూచర్లో ఇండియా యొక్క జీడిపి పెరుగుతుంది అనిపిస్తే, లేదా ఆ కంపెనీ వల్ల ఫ్యూచర్లో ఇండియన్ యొక్క ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనిపిస్తే, అలానే ఆ కంపెనీ టెక్నాలజీ బాగా యూజ్ చేస్తుంది అనిపిస్తే, నేను ఈ 3 కండిషన్లో ఈ కండిషన్ ఒక్కదానికి మాత్రం నేను ఎక్సెప్షన్ ఇవ్వగలను అని చెప్పింది. ఏం చెప్పింది? ఎక్సెప్షన్ ఇవ్వగలను అని చెప్పింది. సో ఈ 2 మ్యాండేటరీ, ఇది మాత్రం ఎక్సెప్షన్ ఇవ్వచ్చు. అర్థమైందా? సో నౌ కీప్ ఎ నోట్ పాయింట్ అండ్ రైట్ డౌన్. SEBI gives exception. SEBI gives exception
and lists the company in the stock market, in the stock exchange. Use the technical term, in the stock exchange, even if the company does not make profits. Even if the company does not make profits, but the company must be, even if the company does not make the profits, but the company must be important part of long term growth prospects of the economy. Important part of long-term growth prospects. Long-term growth prospects of the economy. Long-term growth prospects of the economy. Okay, fine, అర్థమైందా? So eligibility conditions, and this is exception. Okay, so let me come back to the story again. See, I being a company, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాను రిజిస్టర్ చేసుకోవడానికి? సెకండరీ మార్కెట్. మధ్యలో నాకు సెబీ వచ్చింది. సెబీ వచ్చి నాకు డిఆర్హెచ్పి తయారు చేసుకోమంది. ఓకే, అయితే డిఆర్హెచ్పి తయారు చేసుకున్నా, మళ్ళీ సెబీ దగ్గరికి వెళ్ళా. సెబీ ఏం చెప్పింది? ఈసారి నువ్వు 3 ఎలిజిబిలిటీ కండిషన్స్, 4, ఓకే 4ది వదిలేసేయండి. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా ఇంపెకబుల్ రికార్డ్ చూపిస్తారు. సో 3 ఎలిజిబిలిటీ కండిషన్స్. ఈ 3 ఎలిజిబిలిటీ కండిషన్స్ ఒకవేళ నువ్వు ఫిల్ఫిల్ చేస్తే నిన్ను లిస్ట్ చేస్తా సెకండరీ మార్కెట్లో ఉంది. వెంటనే నాకు 3rd ఎలిజిబిలిటీ కండిషన్ ఫుల్ఫిల్ అవ్వాలా, బట్ నా కంపెనీ వల్ల ఫ్యూచర్లో ఇండియా ఎకానమీ జీడిపి బాగా పెరుగుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ కూడా బాగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నేను ఒక టెక్నాలజికల్లీ నేను అక్కడ ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్కువ చేస్తున్నాను. సో నన్ను చూసి ఇంప్రెస్ అయ్యి సెబీ ఏం చేసింది అని అంటే లిస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసి అండర్ రైటర్ దగ్గరికి. అండర్ రైటర్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ టు గో. నేను సెకండరీ మార్కెట్లో రిజిస్టర్ అయిపోయా. ఇప్పుడు మనం షేర్స్ అనేవి మార్కెట్లో వదలాలి. అయితే నేను ఎంత పడితే అంత షేర్స్ వదలొచ్చా అనంటే లేదు. అండర్ రైటర్ ఏం చేస్తాడు? ఫస్ట్ నీ దగ్గర కంపెనీ దగ్గర ఎన్ని అసెట్స్ ఉన్నాయని కంప్లీట్గా ఒక వాల్యుయేషన్ చేస్తాడు. వాల్యుయేషన్ చేసి అందులో ఎంత పార్ట్ నువ్వు షేర్స్ కింద వదలొచ్చు మార్కెట్లో, కానీ ఒక నెంబర్ ఆఫ్ షేర్స్, అలానే కాస్ట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ షేర్ ఎవరు డిసైడ్ చేస్తారు? అండర్ రైటర్. ఓకే, ఇప్పుడు అండర్ రైటర్ ఏం చేశాడు అని అంటే, లెట్స్ సే ఒక 100 షేర్లు రిలీజ్ చేశాడు. ఒక 100 షేర్లు రిలీజ్ చేశాడు. ఒక్కొక్క షేర్ వాల్యూ ఎంత అన్నాడు అని అంటే 300 రూపీస్. ఎంత అన్నాడు? 300 రూపీస్. ఒకవేళ అవి కొనడానికి జనాలు బీభత్సంగా వచ్చేస్తున్నారు అనుకో, 300 కాస్త 400 చేయొచ్చు. 400 పెట్టినా కూడా బీభత్సంగా వచ్చేస్తున్నారు, డిమాండ్ చాలా హెవీగా ఉంది అనుకో, దాన్ని 500 చేయొచ్చు. అది నీ ఇష్టం. ఓకే, అయితే నిన్న కత్తర్పాప్ స్టోరీ గుర్తుందా? ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళాను? కత్తర్పాప్ దగ్గరికి వెళ్ళాను. కత్తర్పాప్ని నేనేం చేసుకున్నాను? నా బ్రాండ్ అంబాసిడర్ చేసుకున్నా. సో అందరికీ నేనేం చెప్పాను? నా ప్రోడక్ట్ కత్తర్పాప్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కూడా మనకి ఏంటి అని అంటే ఇన్వెస్టర్స్లో టైప్స్ ఉంటారండి. ఇన్వెస్టర్స్లో టైప్స్ ఉంటారు. సో ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ రాసుకోండి, దాని తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఇన్ ద ఇండియన్ ఎకానమీ. ఫస్ట్ వన్, retail investors. First one, retail investors. First one, retail investors. Retail investor ante evaru? General public. Last one, they are also called as general public. They are also called as general public. Okay, this is technical point, right? They make an investment of up to they make an investment of up to 2 lakhs.
they make investment of up to 2 lakhs. So simple. Retail investor అంటే ఎవరు? మీరు నేను, జనరల్ పబ్లిక్. వీళ్ళు మాక్సిమం ఎంత ఇన్వెస్ట్ చేయగలరు? 2 lakhs. నా దగ్గర 2 lakhs కన్నా ఎక్కువనే నేను ఇన్వెస్ట్ చేస్తానంటే అలా అవ్వదు. ఒకవేళ అలా ఇన్వెస్ట్ చేస్తే నువ్వు వేరే కేటగిరీలో వస్తావు. ఆ వేరే కేటగిరీ ఏంటి తర్వాత చూద్దాం. బట్ ఇక్కడ కండిషన్స్ ఏంటి అని అంటే రీటైల్ ఇన్వెస్టర్ అంటే జనరల్ పబ్లిక్, నువ్వు నేను. వీళ్ళు మాక్సిమం ఎంత ఇన్వెస్ట్ చేయగలరు? 2 lakhs. ఓకే, నెక్స్ట్ పాయింట్. QII అంటున్నాను కదా. ఓకే, సో క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, దీన్ని ఏమంటాము అని అంటే QII, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఏమంటాం? QII. QII, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. నేమ్ని బట్టి చెప్పేయచ్చండి. ఇన్స్టిట్యూషనల్ అన్న అంటే ఖచ్చితంగా కంపెనీ అయి ఉంటుంది, ఇండివిజువల్ అయితే అవడు. ఎస్. సెకండ్ వన్ ఏంటి? క్వాలిఫైడ్ అన్న అంటే ఖచ్చితంగా వీళ్ళని ఎవరో ఒకరు సర్టిఫై చేస్తారు, వీళ్ళకి లైసెన్స్ ఇస్తారు. ఎస్. ఎవరా లైసెన్స్ ఇస్తారు? ఏంటా కంపెనీస్? రాసుకోండి. QIIs has the maximum capacity and experience to invest. QIIs have maximum capacity and experience to invest. Next point. They'll invest big amounts in the market. Same point. Okay, so they invest big amounts in the market. They'll invest big amounts in the market. Next point, దీన్ని ఇంకోలా చెప్తున్నా చూడండి. they deal in huge number of shares and bonds in the market. Okay, so 3 points చెప్పాను, 3 points ఒకటే. ఫస్ట్ ఏం చెప్పాను? బాగా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు అండ్ వాళ్ళకి ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుందన్న. సెకండ్ వన్, ఎక్కువ అమౌంట్లో ఇన్వెస్ట్ చేస్తారన్న. థర్డ్ పాయింట్ ఏం చెప్పాను? ఎక్కువ షేర్స్ కొంటారు, ఎక్కువ బాండ్స్ కొంటారు. అన్నిటికి మీనింగ్ ఏంటి? ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్ చూడండి. క్వాలిఫైడ్ అన్నాను కదా. క్వాలిఫైడ్ అంటే ఖచ్చితంగా వీళ్ళకి ఎవరో సర్టిఫై చేసి ఉంటారు లేదా లైసెన్స్ ఇచ్చి ఉంటారు. ఎస్, రాసుకోండి. ఇన్ ఇండియా సెబీ గివ్స్, ఎవరిస్తారు? సెబీ గివ్స్ the certificate of QII to institutions like banks, insurance companies, mutual funds companies, NBFCs, non-banking financial corporations, NBFCs and రాసుకోండి చాలు. NBFCs etc. ఓకే. అయితే నేను ఖత్తర్ పాప ఎగ్జాంపుల్ చెప్పింది గుర్తుంటే, నేను ఖత్తర్ పాపకి ఏం కండిషన్ పెట్టాను? నువ్వు నా మొబైల్ కొనాలి, మొబైల్ కొని 3 months వరకు యూజ్ చేయాలి, 3 months వరకు రెగ్యులర్గా నీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలి. నువ్వు ఒకవేళ నా మొబైల్ నచ్చకపోయినా కూడా నువ్వు అమ్మాలి అంటే ఎప్పుడు అమ్మాలి? ఆఫ్టర్ 3 months. ఎందుకు అని అంటే ఇప్పుడు నా ప్రోడక్ట్ ఒక బ్రాండ్ అంబాసిడర్ కొన్నాడు, ఎగ్జాంపుల్ అంబానీ కొన్నాడు, కొనేసి ఒక 2 రోజులు వాడి అమ్మేసాడంటే దాని అర్థం ఏంటి? నచ్చలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైనా అమ్మాను అనుకోండి, మీరు వాడి అమ్మేసినా కూడా ఎవరికి తెలియదు,
కానీ అంబానీ ఒకవేళ నా ప్రోడక్ట్ వాడి అమ్మేశాడు అనుకోండి, లేదనంటే ఖద్దర్ పాప నా ప్రోడక్ట్ వాడి అమ్మేసింది అనుకోండి, వెంటనే ఇంటర్నెట్లో వైరల్ అయిపోద్ది. దట్ వీళ్ళు ప్రోడక్ట్ కొన్నారు అంటే షేర్ కొన్నారు, ప్రాఫిట్స్ రావట్లా, ఇన్స్టెడ్ ఏమవుతున్నాయి, లాసెస్ వస్తున్నాయి, అందుకని వెంటనే అమ్మేశారు. సో ఇదేంటి అని అంటే ఒక బ్యాడ్ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది. అందుకని నేను ఈ క్యూఏలో కొంతమందిని క్రియేట్ చేస్తాను. వాళ్ళని ఏమంటామంటే యాంకర్స్. మన ఎగ్జాంపుల్లో ఖద్దర్ పాప యాంకర్స్. యాంకర్స్ అంటే ఏంటి అని అంటే వీళ్ళు మినిమం ఒక 10 కోట్ల అమౌంట్ నా దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు, నా షేర్స్ కొంటారు. కొన్న షేర్స్ మినిమం ఎంత టైం వరకు ఉంచుతారు, 3 months. ఒకవేళ వాళ్ళకి ప్రాఫిట్స్ రాకపోయినా ఎప్పుడు అమ్మాలి, ఆఫ్టర్ 3 months. బిఫోర్ 3 months అమ్మొచ్చా అంటే అమ్మడానికి వీలు లేదు. సో ఎవరైతే క్యూఏఎస్ ఉన్నారో, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వాళ్ళు ఎప్పుడైతే మినిమం 10 కోట్లు అలానే కొన్న షేర్స్ మినిమం 3 months వరకు హోల్డ్ చేస్తారు, వాళ్ళని ఏమంటాం, యాంకర్స్. ఓకే, యాంకర్స్. ఫైన్, రాసుకోండి. These QAs who make a minimum investment of 10 crores, who make a minimum investment of 10 crore with a commitment to hold on with a commitment to hold on to the shares for minimum 90 days. Okay, for minimum 90 days are called as anchor investors. ఓకే, సి ఎకానమీలో 3 months అన్నాం అనుకోండి, ఎవడో ఒకటి తెలివైనడు వస్తాడు, అక్కడ ఫిబ్రవరి ఉంది 28 రోజులు, సో పర్టికులర్గా డేస్ చెప్పమంట. సో అందుకని మన ఎకానమీలో ఒకవేళ 3 months అని జనరల్గా ఎక్స్ప్లెనేషన్ అప్పుడు చెప్పొచ్చు. ఓకే, బట్ డేస్ అప్పుడు 90. ఓకే, సో తప్పేం లేదు, 3 months కూడా రైటే. కాకపోతే టు బీ స్పెసిఫిక్గా రాయాలంటే 90 days. వీళ్ళని ఏమంటాం, యాంకర్ ఇన్వెస్టర్స్. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. సి ఇక్కడ నేమ్ని బట్టి చెప్పచ్చు. ఓకే, సో నాన్ ఇన్స్టిట్యూషనల్ అన్నాం. ఓకే, ఒకవేళ వీళ్ళు ఇండివిజువల్స్ అయినా ఉండొచ్చు, కంపెనీస్ అయినా ఉండొచ్చు. ఓకే, ఖచ్చితంగా ఇన్స్టిట్యూషనల్ అయి ఉండాలని అయితే లేదు. వీళ్ళు ఇండివిజువల్స్ అయి ఉండొచ్చు, కంపెనీస్ అయి ఉండొచ్చు. అలానే దే ఆర్ ఇన్వెస్టింగ్. సో నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఓకే, సింపుల్గా చెప్పాలి అంటే ఎవరైనా ఒకరు, నేను ఓకే 2 లక్షలు ఇన్వెస్ట్ చేశాను, 2 లక్షల లోపు, 2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తానని ఏమంటారు, రీటైల్ ఇన్వెస్టర్. నా దగ్గర బాగా ఎక్కువ డబ్బులు ఉన్నాయి. ఓకే, నేను ఎవరు అనుకుంటున్నారు, అంబానీ కొడుకుని. ఫైన్, నా దగ్గర బోల్డ్ అంత డబ్బులు ఉన్నాయి. సో నేను ఏం చేశాను, నా దగ్గరికి విజయశేఖర్ శర్మ వచ్చాడు, ప్లీజ్ ఇన్వెస్ట్ అన్నాడు. వెంటనే సార్ మీరు రిటైల్ ఇన్వెస్టర్ కింద ఇన్వెస్ట్ చేయండి, 2 లక్షల లోపు ఇన్వెస్ట్ చేయండి అన్నాడు. అలా కుదరదు. చీప్ బేరాలు ఏమైనా చేయాలంటే బయట నా దగ్గరకు వస్తే మినిమం ఇంత అమౌంట్, 1 కోటి రూపాయలు నేను ఇన్వెస్ట్ చేస్తున్నా అన్న. వెంటనే ఓకే సార్ చేయండి సార్, కాకపోతే అప్పుడు నేను మిమ్మల్ని ఏమని పిలుస్తాను అంటే రీటైల్ ఇన్వెస్టర్ అని పిలవను. ఏమని పిలుస్తా, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి ఉంది. హెచ్డిఎఫ్సి ఏమైంది అని అంటే సెబీ దగ్గర సర్టిఫికేట్ తీసుకుంది దట్ ఐఎమ్ ఆ క్యూఐఐ, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. సో ఏవైతే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంపెనీస్ ఏవైతే సెబీ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నాయో అవి ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే వాటిని ఏమంటాం, క్యూఐఐ, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు వేరేదేదో చిన్న బ్యాంక్ ఉంది, విజయ బ్యాంక్ ఉంది. విజయ బ్యాంక్ ఏంటి అని అంటే సెబీ దగ్గర సర్టిఫికేట్ తీసుకోకుండా ఇప్పుడు తను వచ్చేమంది, నేను ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాను. ఓకే, ఎంత అని అంటే ఒక 50 కోట్లు ఇన్వెస్ట్ చేస్తాను.
వెంటనే వాళ్ళు ఏమవుతారు? నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, బికాస్ దీస్ ఆర్ నాట్ సర్టిఫైడ్. అంతే తేడా. ఒకటి ఇండివిజువల్ అయ్యుండి 2 lakhs కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఈ కేటగిరీలోకి వస్తారు. ఇన్స్టిట్యూషన్స్ అయ్యుండి సెబీతో సర్టిఫై అవ్వలేదు అనుకోండి యాజ్ అ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఇక్కడ వస్తుంది. క్లియర్? ఎంతమంది, ఎన్ని టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు? 3. రీటైల్, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ లోనే ఒకవేళ వాళ్ళు మినిమం 10 కోట్లు అలానే ఇన్వెస్ట్ చేసిన తర్వాత మినిమం 3 నెలలు ఆ షేర్స్ అనేవి హోల్డ్ చేసుకున్నారు అనుకోండి అమ్మకుండా, అప్పుడు వాళ్ళని ఏమంటాం? యాంకర్ ఇన్వెస్టర్స్ అంటాం, యాంకర్స్ అంటాం. ఓకే, ఒకవేళ ఈ 2 కేటగిరీలోకి రాకపోతే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. రాసుకోండి. ఇట్ కంటైన్స్ investors like high net worth individuals, example Ambani. High net worth individuals, comma companies, comma etc. Fine. So ఇవి టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్. ఫైన్. ఓకే, అయితే ఇక్కడ స్టోరీ వినండి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం, ఎందుకనంటే చాలా మందికి ఎకానమీ ఫస్ట్ టైం, అందరికీ ఎకానమీ ఫస్ట్ టైం. ఓకే, సో ఏంటి అని అంటే కంపెనీ పెట్టాం. ఓకే, స్మాల్ ఇంట్రడక్షన్ ఇన్ బిట్వీన్. ఫైన్. సో నేను కంపెనీ పెట్టా, సెబీ దగ్గరికి వెళ్ళా. సెబీ నేను సెకండ్ హ్యాండ్ మార్కెట్లో రిజిస్టర్ చేయాలి అని అంటే నన్ను ఎక్కడికి వెళ్ళమంది? అండర్ రైటర్. చెప్పాలి మీరు కూడా. అండర్ రైటర్ ఏం క్రియేట్ చేశాడు? నా కంపెనీ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. దాన్ని ఏమంటాం? డిఆర్హెచ్పి. ఓకే, డ్రాఫ్ట్ రెడ్ హెయిరింగ్ ప్రాస్పెక్టస్. ఓకే, ఎప్పుడైతే కంపెనీ ప్రొఫైల్ క్రియేట్ చేశాడో, ఓకే కంపెనీ ప్రొఫైల్ తీసేద్దాం. డ్రాఫ్ట్ రెడ్ హైరింగ్ ప్రాస్పెక్టస్ డిఆర్హెచ్పి. దీన్ని పట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళాను? మళ్ళీ సెబీ దగ్గరికి వెళ్ళా. సెబీ దగ్గరికి వెళ్తే సెబీ ఇంప్రెస్ అయింది. ఇంప్రెస్ అయ్యి నీకు 3 కండిషన్స్, ఒకవేళ ఎలిజిబుల్ అయితే నిన్ను నేను సెకండరీ మార్కెట్లో రిజిస్టర్ చేస్తా అన్నా. వెంటనే నేను ఏం చేశానంటే 3 కండిషన్స్ చెప్పమన్నా, చెప్పింది. మినిమం 3 years ఏజ్ ఉండాలంది. ఆల్రెడీ పుట్టి చాలా రోజులు అయిందన్న. సెకండ్ ఏమన్నది అని అంటే పెయిడ్ అప్ క్యాపిటల్, నీ బ్యాంక్ అకౌంట్లో మినిమం 10 కోట్లు ఉండాలంది. ఫైన్, నేనేమో నా దగ్గర ఎక్కువే ఉన్నాయన్న. దాని తర్వాత నీ పాస్ట్ 3 years లో యావరేజ్ ప్రాఫిట్స్ అనేవి మినిమం 15 crores ఉండాలి అంది. ఒకవేళ ఈ థర్డ్ పాయింట్ ఒకవేళ సాటిస్ఫై అవ్వకపోయినా కూడా, నీ వల్ల జీడిపి ఎక్కువ ఉన్నా, నీ వల్ల ఎంప్లాయ్మెంట్ పెరుగుతున్నా, నువ్వు సిగ్నిఫికెంట్ గా టెక్నాలజీ యూజ్ చేస్తున్నా, నేను నిన్ను లిస్ట్ చేస్తా అంది. సో టెక్నాలజీ ఫ్యాక్టర్ మీద నన్ను లిస్ట్ చేసింది, అంటే పేటిఎంని. సో పేటిఎం ఇస్ అ టెక్నాలజీ, ఎస్, ఫ్యూచర్ డిజిటల్ పేమెంట్స్, అందుకని యాక్సెప్ట్ చేసింది. వెంటనే నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళా? అండర్ రైటర్ దగ్గరికి వెళ్ళా. అండర్ రైటర్ పని అయిపోయింది, ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రోడక్ట్ రిలీజ్ చేయాలి. వెంటనే అండర్ రైటర్ ఏం చేశాడు? వాల్యుయేషన్ చేశాడు. వాల్యుయేషన్ చేసి ఎన్ని షేర్స్ రిలీజ్ చేయాలో చెప్పాడు, ఎంత ప్రైస్ కి రిలీజ్ చేయాలో చెప్పాడు. వెంటనే నేను వాడికి ఏమి ఇచ్చా? కమిషన్. వెంటనే మళ్ళీ వాడికి ఏ కండిషన్ పెట్టా? నువ్వు పెద్ద ఎక్స్పర్ట్ లో చెప్పావు కదా, ఒకవేళ సేల్ అవ్వకపోతే యూ హ్యావ్ టు బై ద అన్సోల్డ్ షేర్స్. వెంటనే మనోడు ఏమన్నాడు? ఓకే అన్నాడు. ఇప్పుడు మొత్తానికైతే వాడు చెప్పిన విధంగా నేను ఒక 100 షేర్లు, ఒక్కొక్క దాని ప్రైస్ ఎంత? 300. 300 అనేది మినిమం ప్రైస్. దాని యొక్క ఫేస్ వాల్యూ నేను ఆల్రెడీ మీకు చెప్పా, ఫేస్ వాల్యూ అంటే ఏంటో. సో దాని యొక్క ఫేస్ వాల్యూ, ఒకవేళ దీని డిమాండ్ ఎక్కువ ఉంది అనుకోండి, డిమాండ్ ఎక్కువైతే ఆటోమేటిక్గా ప్రైస్ అనేది పెరుగుతుంది. ఫైన్. అయితే వెంటనే నేను పబ్లిక్ దగ్గరకు వదిలేస్తానంటే పబ్లిక్ తీసుకోరు. అందుకని నేను ఏం చేయాలి?
ఫస్ట్ ఏదైనా ఒక మంచి కంపెనీ దగ్గరికి వెళ్ళి, ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి అనుకుందాం. హెచ్డిఎఫ్సి ఈజ్ అ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. ఓకే, సో నేను హెచ్డిఎఫ్సి దగ్గరికి వెళ్ళి, హెచ్డిఎఫ్సి నువ్వు నా షేర్స్ కొనాలి అన్నా. ఎందుకు కొనాలి అంది. అలా కాదు, నా షేర్ వాల్యూ ఒక్కొక్కటి 300. ఓకే, నువ్వు ఒక 50 షేర్లు కొన్నాయి. ఎంత? 50 షేర్లు కొన్నాయి. నేను నీకు డిస్కౌంటెడ్ ప్రైస్లో ఇస్తా. ఎలా ఇస్తా? డిస్కౌంటెడ్ ప్రైస్. నేనేం చేశానంటే 300 విలువ చేసే షేర్ని ఒక 200కి లేదా 170 రూపాయలకి అమ్మేశా. ఇప్పుడు నెక్స్ట్ రోజు ఏం చేశా? తెలివిగా వీళ్ళకి అమ్మేసి నెక్స్ట్ రోజు నేను పేపర్లో ఒక యాడ్ వేసా. హెచ్డిఎఫ్సి బాట్ వినోద్స్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ షేర్స్. వెంటనే అందరూ చూస్తారు అనమాట, హెచ్డిఎఫ్సి కొనిందంటే ఈడెవడో తోపు కంపెనీ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తారు? మొబైల్ ఓపెన్ చేస్తారు, ఏంజల్ బ్రోకింగ్ ఓపెన్ చేస్తారు, అందులో నా కంపెనీ కోసం సర్చ్ చేస్తారు, ఎన్ని షేర్స్ ఉన్నాయి, నేను కూడా కొందాం అని. సో నేను ఫస్ట్ ఏం చేశాను? డైరెక్ట్గా పబ్లిక్ దగ్గరికి వెళ్ళా. ఎక్కడికి వెళ్ళాను నేను? ఖత్తర్ పాప దగ్గరికి వెళ్ళా. ఇక్కడ ఖత్తర్ పాప ఎవరు? వీళ్ళిద్దరూ కూడా. ఎందుకు అని అంటే, లెట్స్ ఇది అంబానీ అనుకోండి. అంబానీ దగ్గరికి వెళ్ళి, అంబానీ నువ్వు నా దాంట్లో 15 షేర్లు కొనన్నా. అంబానీ కొన్నాడు అనుకో. ఎందుకు కొంటాడు? నేను డిస్కౌంటెడ్ ప్రైస్లో ఇచ్చాను. సో అంబానీ కొన్నాడు అనుకో. కొన్న తర్వాత నేనేమన్నానంటే, నెక్స్ట్ రోజు పేపర్లో అంబానీ బాట్ షేర్స్ ఆఫ్ వినోద్ ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్. వెంటనే జనాలు ఏం చేస్తారు? ఏంజల్ బ్రోకింగ్ ఓపెన్ చేస్తారు, సర్చ్ చేస్తారు, అండ్ దే విల్ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ మై కంపెనీ. ఫైన్. సో అందుకని జనరల్గా ప్రాసెస్ చెప్తున్నా. యాజ్ అ కంపెనీ ఫస్ట్ నేను నా షేర్స్ అమ్మడానికి నాకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 3 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటి? జనరల్ పబ్లిక్. సెకండ్ వన్ ఏంటి అని అంటే QII. దాన్నే ఒకవేళ వాళ్ళు ఎక్కువ అమౌంట్ అలానే మినిమం 3 months మెయింటైన్ చేస్తున్నారంటే వీళ్ళని ఏమని పిలుస్తాం? యాంకర్స్ అని పిలుస్తాం. థర్డ్ ఆప్షన్ నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఓకే, ఒకవేళ అయితే నేను ఇప్పుడు ఏం చేశానంటే అండర్ రైటర్ దగ్గరికి వెళ్ళా. అండర్ రైటర్ నాకు ఇప్పుడు డైరెక్ట్గా పబ్లిక్ అమ్మాలని లేదు. ఎందుకనంటే పబ్లిక్ ఖచ్చితంగా నా షేర్స్ కొనరు. సో నా ప్లాన్ ఏంటి అని అంటే, నేను తెలివైనగా ఫస్ట్ బ్రాండింగ్ చేయాలనుకుంటున్నా. సో అంబానీకి కానీ హెచ్డిఎఫ్సి కంపెనీకి కానీ అమ్మాలి అనుకుంటున్నా. హెచ్డిఎఫ్సి కంపెనీ అంటే QII, అంబానీ అంటే నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. అయితే నీ ఇష్టం అమ్మా, నువ్వు అమ్మాలి అనుకుంటే అమ్ముకోవచ్చు, కానీ దానికి ఒక పేరు పెట్టాలి నువ్వు. ఏంటా పేరు అని అంటే ప్రైవేట్ ప్లేస్మెంట్. దీన్ని ఏమంటాం? ప్రైవేట్ ప్లేస్మెంట్. అదేంటది? నేను ఎప్పుడో ఒక పేరు విన్నాను, జనాలు ఫస్ట్ టైం మార్కెట్లో షేర్స్ వదిలితే దాన్ని ఏమంటాం? ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్. మరి నువ్వేంటి వేరే పేరు చెప్తున్నావు అని అంటే, నువ్వు చెప్పిన పేరు మళ్ళీ రిపీట్ చేయి. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్. నువ్వు ఎవరికి ఆఫర్ చేస్తున్నావు? పబ్లిక్కి. నువ్వు పబ్లిక్కి మాత్రం ఆఫర్ చేస్తే దాన్ని ఏమంటాము అని అంటే IPO. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసేదానికి 3 పద్ధతులు ఉన్నాయి. ఒకవేళ ఇలా జనరల్ పబ్లిక్ ని షేర్ కొంటున్నారంటే, రిటైల్ ఇన్వెస్టర్స్ కొంటున్నారంటే దాన్ని ఏమంటాం? IPO. ఓకే, సెకండ్ థర్డ్ ఆప్షన్ వీటిని ఏమంటాము అని అంటే ప్రైవేట్ ప్లేస్మెంట్. ఓకే, సో ప్రైవేట్ ప్లేస్మెంట్ జనరల్లీ డిస్కౌంటెడ్ ప్రైస్ మీద ఇస్తాం. ఫైన్, అర్థమైందా? సో రాసుకోండి నోట్, ఒక నోట్ పాయింట్ రాసుకోండి. నోట్ పాయింట్ చూడండి. ఈ మూడిట్లో ఎవరండి సర్టిఫై అయి ఉండాలి? ఈ మూడిట్లో QII. ఓకే, వీళ్ళొక్కరే సర్టిఫై అయి ఉండాలి. వీడి దగ్గరకు వచ్చి రీటైల్ ఇన్వెస్టర్ ఒకవేళ నువ్వు సర్టిఫికేట్ తీసుకోలేదు కదా, నీకు షేర్ అమ్మను అని అంటే ఎవడైనా రీటైల్ ఇన్వెస్టర్లు తీసుకుంటారు? సర్టిఫికేట్ తీసుకోరు. సో ఇది ఒక్కరికే మ్యాండేటరీ. అందుకని UPSC దీనికోసమే క్వశ్చన్ అడుగుతుంది. రాసుకోండి నోట్. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ QII and anchors. For QII and anchors to register with SEBI, but it is not mandatory for retail investors and NIIs. But it is not mandatory for retail investors and NIIs. But it is not mandatory for
retail investors and NIIs. Okay. ఫైన్. సో ఇది పద్ధతి. అయితే దీనికి కూడా ఒక లిమిట్ ఇచ్చాడండి అండర్ రైటర్. సి నువ్వు ఒకవేళ వీళ్ళకి అమ్మాలి అని అనుకుంటే అమ్ముకో, కాకపోతే దాని పేరేంటి, ఐపీఓ కాదు, ప్రైవేట్ ప్లేస్మెంట్. ఒకవేళ వీళ్ళకి అమ్మాలి అని అనుకుంటే అమ్ముకో, వాళ్ళని ఏమంటాం, ఐపీఓ, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అయితే దీనికి అండర్ రైటర్ ఏంటి అని అంటే, అండర్ రైటర్ అంటే సెబీ. అండర్ రైటర్ ఏంటి, సెబీ యొక్క రిప్రజెంటేటివ్. సెబీ ఎగ్జామ్ రాసి సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చదువుకొని ఒక ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాడు. సో హీ నోస్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ సెబీ. అయితే సెబీ రూల్స్ పరంగా ఎప్పుడైనా మనం 100 షేర్స్ రిలీజ్ చేస్తే మినిమం 35 అనేది జనరల్ పబ్లిక్ కి ఓపెన్ చేయాలండి. మినిమం 35 అనేది జనరల్ పబ్లిక్ కి ఓపెన్ చేయాలి. ఓకే. అలానే ఈ క్యూఏఎస్ అండ్ యాంకర్స్ ఉన్నారు చూసారా, వీళ్ళకి ఇద్దరికి కలిపి మాక్సిమం 50%, అంటే మాక్సిమం 50 షేర్స్ ఇవ్వచ్చు. ఆ మాక్సిమం 50లో కూడా డివైడ్ చేశారు. వీళ్ళకి మాక్సిమం 20, వీళ్ళకి మాక్సిమం 30, మిగిలిందంతా 15. సో వీళ్ళకి మాక్సిమం 15% అనేది ఇవ్వచ్చు అన్నమాట. ఓకే. సో ఇప్పుడు నేను 100 షేర్లు తీసుకొని వచ్చి డైరెక్ట్గా ఐపీఓకి రిలీజ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎందుకు, ఇక నేను ఏమన్నా, మినిమం 35%. మినిమం 35% ఈజ్ నథింగ్ బట్ ఇట్ కెన్ ఎక్స్టెండ్ అప్ టు 100% యాజ్ వెల్. ఓకే. అయితే అందులో నేను మాక్సిమం 50% మాత్రమే క్యూఏఎస్కి యాంకర్స్కి ఇవ్వచ్చు. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అని అంటే, నేను 40 షేర్స్ నేను క్యూఏఎస్కి యాంకర్స్కి ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఓకే. అలానే మాక్సిమం 15% ఎన్ఐఐస్, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అయితే నేను ఇక్కడ ఒక 20 షేర్స్ ఎన్ఐఎస్కి ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. 10 ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. సో ఇక్కడ ఏదైతే తగ్గుతుందో అది ఎక్కడ యాడ్ అవుతుందండి, ఇక్కడ. ఇక్కడ ఏదైతే తగ్గుతుందో అది ఎక్కడ యాడ్ అవుతుంది, అర్థమైందా? రాసుకోండి, ఇదే డయాగ్రామ్ వేసుకోండి. Okay, so this is max and this is also max. Done? Yes. Now keep a heading, different methods of selling shares. Different methods of selling shares. See, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను కామెడీగా స్టోరీస్తో చెప్తున్నా కానీ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇస్తున్నా. సో టెక్నికల్గా మనం చాలా ఇన్ డెప్త్గా చూస్తున్నాం. ఫైన్. సో డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ సెల్లింగ్ షేర్స్. ఫస్ట్ వన్ ఏంటండి, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్. ఇనీషియల్ పబ్లిక్ ఏమంటాం, ఐపీఓ. హెడింగ్ పెట్టుకోండి ఐపీఓ అని. ఓకే, రైట్ డౌన్.
when the shares are sold to the public, when the shares are sold to the public for the first time, then it is called as IPO. When the shares are sold to the public for the first time, then it is called as IPO. Okay, so clarity వస్తుంది, వెయిట్ చేయండి. సెకండ్ వన్ రాసుకోండి, FPO, follow on public offer. Follow on public offerings. Follow on public offerings. ఓకే, దీనికోసం ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఓకే, సో నేను ఏం చేశానంటే, ఇది ఏ నెల? జనవరి. సో జనవరిలో అంతా రెడీ చేసుకున్నాను. జనవరిలో అంతా రెడీ చేసుకుని నేను ఏం చేశానంటే షేర్స్ రిలీజ్ చేశా. సో ఎన్ని రిలీజ్ చేశానంటే 3. ఓకే, సో ఈ షేర్స్ అనేవి ఎలా రిలీజ్ చేశానంటే IPO. ఎందుకనంటే ఫస్ట్ టైం యాజ్ అ కంపెనీ నేను షేర్స్ రిలీజ్ చేస్తున్నా కాబట్టి ఇవి IPO. ఓకే, అయితే మార్కెట్లో పర్సన్ ఏ ఉన్నాడు, పర్సన్ బి ఉన్నాడు, పర్సన్ సి ఉన్నాడు, పర్సన్ డి ఉన్నాడు, పర్సన్ ఈ ఉన్నాడు. ఓకే, నేను పర్సన్ ఏ దగ్గరికి వెళ్ళి, భయ్యా నాది కొత్త కంపెనీ, నేను బాగా డెవలప్ అవుతా, నువ్వు నా షేర్స్ కొన్నావు అనుకో, నాకు కొంచెం డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు నేను మళ్ళీ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేస్తా, కంపెనీ యొక్క ప్రాఫిట్స్ పెరుగుతాయి. సో ఫైనల్గా నీకే ఓనర్షిప్లో ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి అని చెప్పా. వీడేమో పక్కకు పోయి ఆడుకోమన్నాడు. సో వీడు ఏం చేశాడు, నా షేర్స్ కొనలా. బి దగ్గరికి వెళ్ళా. బియోడేమో నిన్ను చూస్తే కొంచెం నమ్మాలనిపిస్తుంది, సో నేను నీ షేర్స్ కొంటా అని చెప్పి ఒకటి కొన్నాడు. ఎన్ని కొన్నాడు? ఒకటి కొన్నాడు. తర్వాత మళ్ళీ సి దగ్గరికి వెళ్ళా. సియోడు పైనుంచి కిందాక చూసి పొమ్మన్నాడు. డియోడి దగ్గరికి వెళ్ళా, ఈడు కూడా అలానే చేశాడు. తర్వాత ఈయోడి దగ్గరికి వెళ్ళా. ఈయోడు ఏం చేశాడంటే నన్ను చూసి ఇంప్రెస్ అయిపోయాడు, ఉన్న 2 షేర్స్ కొనేసాడు. సో వీళ్ళు కొన్నప్పుడు దాన్ని ఏమంటాము అని అంటే IPO. అయితే ఇప్పుడు వీళ్ళు కొన్నారు అని అంటే నాకేం వస్తాయి? మనీ, డబ్బులు. ఓకే, డబ్బులు రాగానే నేనేం చేస్తా? 4 కొత్త మెషిన్లు కొంటా, 4 కొత్తగా హైర్ చేసుకుంటా, కంపెనీ యొక్క ప్రొడక్షన్ పెంచుతా, ఫైనల్గా ఏం పెరుగుతాయి? ప్రాఫిట్స్. అట్ అ పాయింట్ ఆఫ్ టైంలో నాకు అనిపించింది, నేను ఎప్పుడైతే షేర్స్ రిలీజ్ చేశానో నాకు డబ్బులు దొరికినాయి. డబ్బులు దొరకడం వల్ల నా కంపెనీ అనేది ఎక్స్పాండ్ అయింది. ఓకే, సో హ్యూమన్ టెండెన్సీ ఏంటి? ఆశ, ఇంకా పెరిగిపోద్ది. సో ఐ వాంట్ టు ఎక్స్టెండ్ మోర్, ఐ వాంట్ టు ఎక్స్పాండ్ మోర్. సో నేను ఈసారి ఏం చేశానంటే, ఈసారి 3 కాదు 6 షేర్లు రిలీజ్ చేశా. ఎన్ని చేశా? 6 షేర్లు. అయితే ఇది సెకండ్ టైం కాబట్టి దీన్ని ఏమంటాం అని అంటే FPO అంటాం. ఏమంటాం? FPO అంటాం. సో FPOs రిలీజ్ చేసేటప్పుడు ఎక్కడి నుంచి టెక్నికల్ వినండి. FPO రిలీజ్ చేసేటప్పుడు బేసిక్ రూల్ ఉంటుంది. ముందు నువ్వు ఒక ఫ్రెషర్ కంపెనీ అయినప్పుడు, నీ గురించి ఎవడు తెలియనప్పుడు ఎవరు నిన్ను నమ్మారు? BCE నిన్ను నమ్మారు. అందుకని చెప్పి ఎప్పుడైతే నువ్వు FPOతో వస్తావో అప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరుండాలి? నీ ప్రీవియస్ షేర్ హోల్డర్స్. ఓకే, నీ ప్రీవియస్ షేర్ హోల్డర్స్ ఎలా ఉండాలి అని అంటే, వాళ్ళు ఏ రేషియోలోనైతే నీ షేర్స్ కొన్నారో ఆ రేషియోలో వాళ్ళకి రైట్స్ ఇవ్వాలి. అందుకని వీటిని ఏమంటాం అని అంటే రైట్స్ ఇష్యూ అంటాం. అంటే ఇప్పుడు 6 షేర్స్ రిలీజ్ చేశాను కదా, ఇప్పుడు 6 షేర్స్ రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని షేర్స్ ఉన్నాయి నావి? ముందు 3. ఓకే, సో ఒక షేర్కి 2 వెళ్తాయి. వీడికి ఎలిజిబిలిటీ ఎంత అంటే వీడికి 2, వీడికి ఎలిజిబిలిటీ ఎంత అంటే 4. ఇప్పుడు నేను బి దగ్గరికి వెళ్ళాను. బి దగ్గరికి వెళ్ళి ఇంకో తంబ్రూల్ ఉందండి. బి దగ్గరికి వెళ్ళి నన్ను ఎవడు నమ్మలా, ఆ టైంలో నువ్వు నమ్మావు,
సో నాకు ఆ రోజు చాలా ఏడుపు వచ్చింది, నీకోసం నేను ఏదో ఒకటి చేయాలి. నేను ఆలోచిస్తున్నా ఇంతలోపు కంపెనీని ఎక్స్పాండ్ చేద్దాం అనిపించింది, కొత్త షేర్లు రిలీజ్ చేద్దాం అనిపించింది. సో నేను ఎప్పుడైతే కొత్త షేర్లు రిలీజ్ చేసినా ఫస్ట్ రైట్ ఎవరిది? నీదే. అయితే నీకు నేను రిలీజ్ చేసిన షేర్స్ మీద నీకు ఎన్ని వాటి మీద రైట్స్ ఉన్నాయి? 2 వాటి మీద. నీకు కావాలా అని అడిగా. వాడు ఏమన్నాడు? సూపర్ భయ్యా, నాకు లాస్ట్ టైం నీ షేర్ ఒకటి కొంటేనే బోల్డ్ లాభం వచ్చింది, ఈసారి 2 ఎందుకు కొన్ను, ఖచ్చితంగా కొంటానని చెప్పి వీడు ఏం చేశాడంటే 2 షేర్స్ కొనేసాడు. ఓకే, దాని తర్వాత ఎన్ని మిగిలినాయి? 4. ఈ 4 పట్టుకొని ఈ దగ్గరికి వెళ్ళా. మిస్టర్ ఈ, లాస్ట్ టైం నువ్వు నన్ను బిలీవ్ చేసావు, సో నేను నీ రుణం తీర్చుకోవాలి. సో ఎప్పుడైతే నేను షేర్స్ రిలీజ్ చేశానో అందులో ఆటోమేటిక్గా 4 షేర్స్ మీద నీకు రైట్స్ ఉన్నాయి, నువ్వు కొనుక్కోవాలనుకుంటున్నావా అని అడిగా. అయితే వాడు ఏమన్నాడు అని అంటే, నాకు కొనాలని ఉంది భయ్యా, కానీ ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర డబ్బులు లేవు, సో నేను మాక్సిమం 2 కొనుక్కోగలను. ఎన్ని? 2 కొనుక్కోగలను. సో నేను వీడికి ఏం చేశానంటే 2, మిగిలిన 2 నేను వీడికి అమ్మొచ్చా అంటే అమ్మడానికి లేదు. మిగిలిన 2 నేను ఏం చేయాలని అంటే రిమైనింగ్ 2 మస్ట్ బి, ఐ మస్ట్ ఆఫర్ రిమైనింగ్ 2 టు పబ్లిక్. అయితే ఇక్కడ ఏంటి అని అంటే రూల్, వీళ్ళు నన్ను నమ్మారు కాబట్టి నేను వీళ్ళకి ఏం చేస్తానంటే ఈ షేర్స్ డిస్కౌంటెడ్ ప్రైస్లో ఇస్తా. ఎలా ఇస్తా? డిస్కౌంటెడ్ ప్రైస్లో ఇస్తా, వీడికి. కానీ వీళ్ళకి మాత్రం యాక్చువల్ ప్రైస్, ఒకవేళ డిమాండ్ ఎక్కువ ఉంటే అంతకన్నా ఎక్కువ ప్రైస్కి నేను అమ్ముతా. అర్థమైందా? ఎగ్జాంపుల్ చేంజ్. ఇది సేమ్. ఓకే, ఇది సేమ్. మొత్తం నా దగ్గర 6 ఉన్నాయి. 6లో నేను 4 పట్టుకుని వీడి దగ్గరికి వెళ్ళా. ఓకే, 4 పట్టుకొని ఎవరి దగ్గరికి వెళ్ళా? వీడి దగ్గరికి వెళ్ళా. వీడేమన్నాడు? నేను కొనుక్కోవాలని ఉంది భయ్యా, కానీ నా దగ్గర డబ్బులు లేవు, కాబట్టి 2 కొంటా అన్నాడు. సో 2 కొన్నాడు. 2 కొన్నాక 2 మిగిలిపోయినాయి. సో 2 ఖచ్చితంగా నేను ఎవరికి ఇవ్వాలి? పబ్లిక్ ఆఫర్ చేయాలి. మిగిలిన 2 మీద రైట్ ఎవరికి ఉంది? బి దగ్గర ఉంది. సో బి దగ్గర రైట్ ఉంది కాబట్టి నేను బి దగ్గరికి వెళ్ళా. బి, నువ్వు నా షేర్స్ కొంటావా అని అంటే వెంటనే బి ఏమందానంటే, నాకు కొనాలని ఉంది భయ్యా, కానీ నువ్వు లాస్ట్ టైం ఒక షేర్ అమ్మావు కదా, నేను ఆ షేర్ ఏం చేశానంటే నా దగ్గర లేదు, నేను ఈ ఎఫ్ అనే పర్సన్కి నేను అమ్మేశా. ఎక్కడ? సెకండరీ మార్కెట్. ఎప్పుడైతే వాడు నా దగ్గర కొన్నాడో వాడు ఆ షేర్ని తీసుకుని వచ్చి సెకండరీ మార్కెట్లో వేరే వాడికి అమ్మేశాడు. ఇప్పుడు ఆటోమేటిక్గా నాకు నీ 2 షేర్స్ కొనేదానికి ఎలిజిబిలిటీ పోయింది. ఇప్పుడు ఈ ఎలిజిబిలిటీ ఎవరిది? ఎఫ్. సో నేను ఇప్పుడు ఎఫ్ దగ్గరికి వెళ్ళి, ఎఫ్, నాకు మొన్నే తెలిసింది నువ్వు బి దగ్గర నువ్వు 2 షేర్స్ కొన్నావు, ఒక షేర్ కొన్నావని. సో ఆ షేర్ కొన్నావు కాబట్టి నీకు ఆటోమేటిక్గా ఇంకో 2 షేర్స్ మీద రైట్ వచ్చింది. అలానే ఈ షేర్స్ తీసుకుంటే నీకు డిస్కౌంట్ కూడా వస్తుంది, నీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగా. వెంటనే ఎఫ్ నవ్వుకుంటూ తీసేసుకున్నాడు అనమాట. సో ఈ 2 షేర్స్ నేను ఎవరికి అమ్మేసా? ఎఫ్కి అమ్మేసా. అర్థమైందా? సో ఎప్పుడైతే ఇది సినారియో, ఒకవేళ నేను 3rd టైం రిలీజ్ చేశాను అనుకోండి, దాన్ని ఏమంటాం? ఎఫ్పిఓ. 3rd టైం రిలీజ్ చేశాను అనుకో, దాన్ని ఏమంటాం? ఎఫ్పిఓ. లెట్స్ సే ఈసారి నేను ఎన్ని రిలీజ్ చేశాను? 9 రిలీజ్ చేశాను. 9 రిలీజ్ చేస్తే మొత్తం ఎఫ్ దగ్గర ఎన్ని ఉన్నాయి? 4 కాదు, 3 ఉన్నాయి. ఎందుకనంటే ఈ 1 ఇటు వెళ్ళింది కదా. మొత్తం వీడి దగ్గర ఎన్ని ఉన్నాయి? 3. అండ్ వీడి దగ్గర ఎన్ని ఉన్నాయి? 4. సో ఈ 9 రిలీజ్ చేశాను కాబట్టి నా టోటల్ మార్కెట్లో ఎన్ని షేర్స్ ఉన్నాయి? అవి సారీ, ఇదంతా 2 + 2 4, ఇదంతా 3యా? 2 సరిపోయిందా? వెయిట్, ఏమైంది? ఓకే, మొత్తానికి ఇప్పుడు మనకి ఎన్ని షేర్స్ కనిపిస్తున్నాయి? ఇక్కడ 2, ఇక్కడ 4, ఇక్కడ 3. ఎంత అయినాయి? 2, 4, 6 + 3 9 సరిపోయినాయిగా. అయితే ఇప్పుడు ఈ 2 షేర్స్ ఎవరు కొన్నారో చూస్తాం. ఓకే, ఆ 2 షేర్స్ కొన్న వాళ్ళకి ఇప్పుడు వీడికి కొత్తగా రిలీజ్ చేసాం కదా షేర్స్, వీడికి ఎన్ని కొనేదానికి ఎలిజిబిలిటీ ఉంటుంది? 3. వీడికి ఎన్ని కొనేదానికి ఎలిజిబిలిటీ ఉంటుంది? 4. అండ్ రిమైనింగ్ పబ్లిక్లో ఎవరో 2 కొన్నారు కదా, వాళ్ళు కూడా ఈ లిస్ట్లో యాడ్ అయిపోతారు. లెట్స్ సే GH అనుకుందాం. వీడికి 1, వీడికి 1 షేర్ కొనేదానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ వీళ్ళలో ఎవరైనా కొనలేదు అనుకోండి, అప్పుడు మనం వెళ్ళేది పబ్లిక్ దగ్గరికి. అర్థమైందా నా పాయింట్? క్లియర్? ఇంతలోపు వీళ్ళు ఎవరైనా సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్మేశారు అనుకోండి షేరు,
ఆటోమేటిక్గా షేర్తో పాటు రైట్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సింపుల్. కన్ఫ్యూజ్ అయ్యారా? ఏం లేదు కదా. సో ఇది ప్రాసెస్ ఎఫ్పిఓకి. ఫైన్. ఇప్పుడు రాసుకోండి. షేర్స్ సోల్డ్ బై ద కంపెనీ, షేర్స్ సోల్డ్ బై ద కంపెనీ ఆఫ్టర్ ఎఫ్పిఓ, ఆఫ్టర్ IPO. Shares sold by the company after IPO is called as FPO. Is called as FPO. Follow on public offerings. So first time release చేసేటప్పుడు ఏమంటాం? IPO. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ 100 టైం రిలీజ్ చేసినా కూడా దాన్ని ఏమంటాం? FPO. రాసుకోండి. When the FPO is offered, when the FPO is offered to the existing shareholders, to the existing shareholders, to the existing shareholders of the company, a discounted price is called as rights issue. Is called as rights issue. Is called as rights issue. Okay. Rights issue is offered to anyone who holds the previous shares of the companies. Anyone who holds the previous shares of the company. Anyone who holds the previous shares of the company. Okay. So see, ఇది నేను IPO అని రాశాను. ఇది IPO అయినా ఉండొచ్చు, లేదా FPO అయినా ఉండొచ్చు. ఒకవేళ ఫస్ట్ టైం రిలీజ్ చేస్తుంది అని అంటే IPO. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా 100 టైం రిలీజ్ చేసినా కూడా అదేమవుతుంది? FPO. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? ప్రైవేట్ ప్లేస్మెంట్. థర్డ్ వన్ రాసుకోండి. ప్రైవేట్ ప్లేస్మెంట్. ప్రైవేట్ ప్లేస్మెంట్. మేడం, అండర్ private placement, under private placement, the company offers its shares to some selected investors like QII, anchors and NII. QII, anchors and NII. Generally they will be offered at discounted price. They will be offered at discounted price. చెప్పనా? వీళ్ళకి ఆఫర్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? డిస్కౌంటెడ్ ప్రైస్ మీద ఆఫర్ చేస్తాం, అప్పుడే వాళ్ళు కొంటారు. సో ఇది ఇవాల్టి స్టోరీ. ఓకే. సో మళ్ళీ క్విక్గా 2 minutesలో రివిజన్ చేస్తా చూడండి. నేను ఒక కంపెనీ పెట్టా. కంపెనీ ఫస్ట్ నేను రిజిస్టర్ చేసుకోవాలనుకున్న సెకండ్ హ్యాండ్ మార్కెట్. ఓకే. అండ్ మీకు తెలుసా, ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రీవియస్ ఇయర్లో 3 times పడిన మెయిన్స్ క్వశ్చన్ కంప్లీట్ చేస్తాం. హౌ టు రిజిస్టర్ a company in second hand market, first question. Second question, how to release IPOs in the market, second question. ఈ 2 questions already 3 times repeat అయినాయి మెయిన్స్ లో. ఫైన్. సో ప్రాసెస్ ఫస్ట్ వన్, నేను ఏం చేస్తా? ఫస్ట్ సెకండ్ హ్యాండ్ మార్కెట్కి వెళ్ళా, రిజిస్టర్ చేసుకోవాలనుకున్నా. ఎవరి దగ్గరికి వెళ్తా? సెబీ 1992లో ఫామ్ అయింది. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది, ఫాలో అవ్వలేని వాడికి పనిష్ చేస్తుంది. దాని తర్వాత సెబీ నాకేం చెప్పింది? అండర్ రైటర్ దగ్గర పంపించింది. అండర్ రైటర్ ఏం చేశాడు? నా కంపెనీకి ఒక ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఏంటది? ఓకే. సో డ్రాఫ్ట్ రెడ్
ఫేరింగ్ ప్రాస్పెక్టస్. ఓకే, సో ఎప్పుడైతే ప్రొఫైల్ క్రియేట్ చేసింది, ప్రొఫైల్ పట్టుకుని నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళా, సెబీ దగ్గరికి వెళ్ళా. సెబీ ఏమంది, ఓకే ఫైన్, ప్రొఫైల్ బాగానే ఉంది, నువ్వు ఇప్పుడు రిజిస్టర్ అవ్వచ్చు, కానీ నీకు 3 ఎలిజిబుల్ కండిషన్స్ ఫుల్ఫిల్ అవ్వాలంది. ఫస్ట్ వన్ ఏంటి, మినిమం 3 years ఆఫ్ ఏజ్. సెకండ్ వన్ ఏంటి, పెయిడ్ అప్ క్యాపిటల్ 10 crores. థర్డ్ వన్ వచ్చేసి యావరేజ్ ప్రాఫిట్ 15 crores ఇన్ లాస్ట్ 3 years. దాని తర్వాత ఓకే నన్ను రిజిస్టర్ చేసింది. దాని తర్వాత నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళా, అండర్ రైటర్స్. అండర్ రైటర్ ఈసారి ఏం చేశాడు, నా కంపెనీని వాల్యుయేషన్ చేశాడు. వాల్యుయేషన్ చేసి ఎన్ని షేర్స్ రిలీజ్ చేయాలి, ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ రిలీజ్ చేయాలి అనేది డిసైడ్ చేశాడు. దాని తర్వాత నేను అండర్ రైటర్కి ఏం ఇచ్చా, కమిషన్ ఇచ్చా. వెంటనే అండర్ రైటర్కి ఒక కండిషన్ పెట్టా, ఏవైతే షేర్స్ సోల్డ్ అవ్వవో దట్ యూ హ్యావ్ టు బై. ఇప్పుడు అండర్ రైటర్ ఏం చేశాడు, ఒక 100 షేర్లు అలానే ఒక్కొక్క దానికి ఒక ప్రైస్ డిసైడ్ చేశాడు. అయితే ఇవి కొనడానికి 3 ఉన్నారు. ఒకరు రీటైల్ ఇన్వెస్టర్, మినిమం వాళ్ళకి 35% అమ్మాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి QIIs, అలానే వాళ్ళే ఒకవేళ 10 కోట్లు లేదా మినిమం 90 రోజుల వరకు వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, వాళ్ళని ఏమంటాం, యాంకర్స్ అంటాం. వీళ్ళకి నేను మాక్సిమం 50% అండ్ 20% వచ్చి QIకి, యాంకర్స్కి వచ్చి 30%. ఓకే, అండ్ లాస్ట్ వన్ నేను చూసింది ఏంటి, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వీళ్ళకి నేను మాక్సిమం ఎంత అమ్మచ్చు, 15%. అయితే ఫస్ట్ టైం ఎప్పుడైతే నేను మార్కెట్లో షేర్ వదులుతానో దాన్ని ఏమంటాం, IPO, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం, ఫిఫ్త్ టైం ఇవన్నీ ఏమంటాం, FPO. FPO రిలీజ్ చేసేటప్పుడు బేసిక్ థంబ్ రూల్ ఏంటి అని అంటే, నా ప్రీవియస్ షేర్ హోల్డర్స్కి నేను డిస్కౌంటెడ్ ప్రైస్లో రైట్ ఇవ్వాలి. ఆ రైట్ని ఏమంటాం అంటే రైట్ ఇష్యూ అంటాం. ఓకే, ఒకవేళ వాళ్ళు తీసుకోకపోతే అప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. వాళ్ళకి జనరల్గా మనం డిస్కౌంటెడ్ ప్రైస్లో షేర్స్ ఇస్తాం. సో ఇది వాళ్ళ క్లాస్. రిమైనింగ్ స్టోరీ మండే. ఓకే, బాయ్ ఫర్ టుడే.